ఎవడు ఎవడు నా మొగుడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శవర్త్ అఫీషియల్. రివ్యూ యూజర్గా నచ్చినట్టు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్ తమిళలో ఇన్స్టా అకౌంట్ టెలిగ్రామ్ చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు సరే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని రెడ్ మోషన్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది ఇంటర్ఫేస్, ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ వేసుకుని యాడ్ వేసుకుని టెక్స్ట్ క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ వేసుకుని లేదంటే మీకు నచ్చిన ఫాంట్ అయినా యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ యాడ్ చేసుకొని కలర్ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. ఏదైనా ఇలా కలర్ ఒకటి వేసుకొని అన్ని టెక్స్చర్ ఫాంట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫుల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రూప్ అని క్లిక్ చేసి ఇప్పుడు గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫుల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని సరే మోర్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలో కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నెక్స్ట్ గ్రూప్ ఓపెన్ చేసి రెడ్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫోటోలో డిలీట్ చేసేయండి. ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందికి రాగేయండి. ఇట్లా సేమ్ మళ్ళీ గ్రూప్ 3 కూడా అలానే వేసేయండి. గ్రూప్ 3 క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇటు ఫోటోలో డిలీట్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందికి రాగేయండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 1 by 1 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సేమ్ ఇలా మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేసుకొని 1 by 1 మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇలా యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సేమ్ ఇలా మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్ క్లిక్ చేసి మూడలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోస్ యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ గ్రూప్ లేయర్స్ కాపీ చేసుకొని సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్స్ చేసుకోండి. కాపీ లేయర్స్ చేసుకొని ఇప్పుడు మనం 8.8 దగ్గర ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందికి రాగేయండి. ఇలా మళ్ళీ ఇక్కడ కూడా అరేనా వేసేయండి. 9.23 టైమింగ్లో ఇలా పేస్ట్ వేసి ఇలా కిందికి రాగేయండి. కిందికి రాగేసేయండి. ఇలా సేమ్ ఇలానే ప్లే చేసేయండి. లాస్ట్కి వచ్చేసి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ చేసి టైమింగ్ అని చేసి పేస్ట్ చేయండి. ఇలా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. సేమ్ ఇలా అన్ని ఫోటో లేయర్స్ కింద వేసేసుకోండి. ఇలా వేసుకొని అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి కలర్ చేసి పేస్ట్ చేయండి. ఇలా కిందకి అడ్జస్ట్మెంట్ వేసుకోండి, జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసేసుకొని గ్రూప్ 2 ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఫోటోలో డిలీట్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందికి రాగేయండి. సో మళ్ళీ ఇక్కడ కూడా గ్రూప్ 3 క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళేసి క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందికి రాగేసి ఫోటోలో డిలీట్ చేయండి. సేమ్ మొత్తం టోటల్ విధానం వేసేసుకోండి. రిప్లేస్మెంట్ ఒకటి వేసుకోండి. ఇలా ఎండింగ్లోకి వచ్చేసి బీట్ టైమింగ్ క్లిక్ చేసి గ్రూప్స్ ఎండ్ వర్క్ అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. టైమింగ్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇది కూడా రీప్లేస్మెంట్ ఒకటి వేసుకోండి. ఇలా కలర్ అండ్ ఫుల్లోకి వెళ్ళేసి రీప్లేస్మెంట్ ఒకటి వేసుకొని ఇలా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన వాటిని ఎక్స్పెక్ట్ చేసుకోండి.